హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అంటే నిన్న 5వ తారీఖు 5వ నెల 2025కు సంబంధించి మండే అంటే సోమవారంకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. నిన్న భక్తుల రద్దీ ఎంత ఉంది, అదేవిధంగా తలనీలాలు ఎంతమంది సమర్పించుకున్నారు అంత కూడా తెలుసుకుందాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న తిరుమలలో భక్తుల రద్దు అనేది 83,380 మంది అయితే దర్శించుకున్నారన్నమాట. అదేవిధంగా నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారి భక్తుల సంఖ్య 27,936 మంది అన్నమాట. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి చాలామంది భక్తులు అయితే వస్తుంటారు కాబట్టి, అదేవిధంగా కాలేజీలు స్కూలు అవన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మే నెలలో మిగతా నెలల కన్నా కూడా ఇప్పుడు రద్దీ అనేది చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా నిన్న స్వామివారి ఉండే ఆదాయం 3,35,00,000 అన్నమాట. అదేవిధంగా సర్వదర్శనం కోసం సుమారు సమయం అంటే ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా, ఎస్ఎస్డి అంటే ఇక్కడ మీరు గమనించండి, స్లాటెడ్ దర్శన్ టోకెన్స్ అన్నమాట. అవి మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మనము లైన్లో నిలబడి అక్కడ కౌంటర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రోజుకు సండే రోజు అయితే 15,000 వరకు అయితే ఉంటుంది. మిగతా టైంలో 10 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారన్నమాట. అది గుర్తుంచుకోండి. అయితే ఈ సర్వదర్శనం కోసం సుమారు అంటే ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా 15 గంటలు అయితే పట్టిందనమాట. ఒకవేళ అవే ఎస్ఎస్డి టోకెన్స్ కనుక ఉంటే 5 నుంచి 6 గంటలు అయితే పడుతుంది. అదేవిధంగా మీరు స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇవి ఆన్లైన్లో కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. స్పెషల్ ఎంట్రీ దర్శనం అనేవి ఇవి ఎప్పుడంటే అప్పుడు మనకు ఆన్లైన్లో దొరకవు. ప్రతి నెల 24వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు అయితే మనకు ఈ స్పెషల్ దర్శన్ టోకన్స్ అయితే దొరుకుతాయి. అయితే ఇవి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్క టికెట్ ధర 300 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారో వారికి ఈ టికెట్ అవసరం లేదన్నమాట. 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కాదు, మీరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ కంటే మీకు తొందరగా 1-2 గంటలలో అయిపోవాలనుకుంటే ఈ టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదు మేము అక్కడనే ఫ్రీగా టికెట్ తీసుకుంటామంటే అది మీ ఇష్టం అనమాట. అక్కడ కూడా ఇంకా ఇవే టికెట్స్ అనేవి మనకు అక్కడ ఫ్రీగా ఇస్తారనమాట. వాటిని ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి అంటామన్నమాట. మీరు లైన్లో నిలబడి మీ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు, వాళ్ళు మీకు ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదైతే గుర్తుంచుకోండి. ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కానీ కింద కామెంట్ అయితే మాకైతే తెలియజేయండి అనమాట. దానికి సంబంధించి అయితే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.